ఓష్ని గోసపాడుగాను అవి ఒడ్ల రాశులా లేకుంటే షెర్వా గీ తీర్లున్నాయి నీళ్లు. హాగో చుట్టు పడుతున్న ఒడ్ల కుప్పలు మొత్తం తడిసి ముద్దయినాయి కదా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్లా ఇగ కొంటారు ఆగొంటారని ఎదురు చూసి ఆఖరికి నీళ్ళ పాలు చేసుకురు కదా పంటనంతా. ఆరుగాలం కష్టపడి అప్పో సొప్పో చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే ఈ సర్కార్ పుణ్యమాని గీ తీర్లైంది పంట ఫలితనం. ఒడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కూడా కొన్న పాపాన కాదు కదా, అటు దిక్కు మర్రి కూడా చూస్తలేరట. సరే ఎట్లనో అల్లకు నచ్చినప్పుడే కొంటారు గాని కనీసం వానదేవుడి నుంచి పంట కాపాడుకోనికే కవర్లు ఇచ్చైనా పుణ్యం కట్టుకోవచ్చు కదా, అది లేదు. మరి ఏం కావాలి మా రైతుల పరిస్థితి? మమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నప్పుడు ఎందుకు ఇంకా మేము ఈ సర్కార్ను గెలిపించి ఫాయిదా? కనీసం ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా ఎంత వీలైతే అంత జల్దీ గీ ఒడ్లు కొనుక్కొని ఎంతో కొంత ఇయ్యిర్రి సార్లు. ఇట్లనే ఊకుంటే ఆ మిగిలినవి కూడా నీళ్ళలో కొట్టుకపోయినా ఆదుకునే దిక్కులేదు మాకు. కనీసం తెచ్చిన అప్పులైనా కట్టుకుంటాం అందాండాలు పెడుతుర్రు. అసలు ఒక్కతానంటే ఏమన్నా అనొచ్చు గాని దినాం ఏడనో తాన ఇదే కథ అవుతుంది. అయినా కూడా సర్కార్ చూడనట్టు ఎందుకు చేస్తుంది? ఎట్లనో కొనకదా అప్పది. ఆ కొనుడేదో జల్ది కొంటే ఈ తిప్పలు తప్పుతాయి కదా అని మాట్లాడుతుర్రు రోజు రైతుల గోస చూస్తున్న జనాలు.